ఊళ్ళోళ్ళందరి దిష్టి పోవాల. ఉద్యోగం వచ్చిందని అందరి కళ్ళు ఎట్ట తాకినయ్యో చూడు. పండు లెక్కుంటోడివి, ముఖం ఎట్టవాడిపోయిందో. టైంకి తినడం తెలియదు, ఊరిడిసి ఎప్పుడూ పోలే. ఏది ఆదుకుండదు. ఆడెట్ట బతుకుతాడో ఏందో. నువ్వు కూడా నా ఇంటి రారాదే, అక్కడికొచ్చి నువ్వే నాకు దిష్టి తీయొచ్చు. పటేల్ సాబుకి 3 లక్షలు అప్పున్నాం కదరా, గవియకుండా ఆడకపోతాంరా. అయినా ఈ నేతన అయ్యిందే నాకు పొద్దు గడవదు. నువ్వే ఏడుకు ఉద్యోగం వేయించుకోరాదు. మంచి పిల్లని చూసి లగ్గం చేస్తా, అందరం ఈడనే ఉండొచ్చు. సర్లే, జల్దీ ట్రాన్స్ఫర్ చేయించుకొని వస్తుంది. అమ్మా, చీర మస్తు నేచినవే, ఇది ఉంచుకొని నా లగ్గానికి కట్టుకోరాదే. మార్కెట్లో దీని ఖరీదు 10,000 రా. 3 నెలలు నేస్తే గాని అంత డబ్బు రాదు. నాకు గిట్టాంటి చీరలు నేసే అదృష్టమే కాని కట్టే అదృష్టం లేదు బిడ్డ. ఏంట్రా ట్రైనింగ్ ఎప్పుడు? రేపే అన్నా, సాయంత్రం బయలుదేరుతున్నా. అరే మంచిగా చదువుకోండి, చదువుకుంటే అన్న లెక్క మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. గిసువంటి మాట్లాంటే అమ్మ మస్తు ఖుషి అవుతుంది. అమ్మా ఈడున్నావా? అన్నం పెట్టవే, ఊరు పోవాలి, బస్సు టైం అవుతుంది. అన్నీ గాడినే ఉన్నాయి, పెట్టుకు తిను. నీకు అన్నమే పెట్టాలనా బట్టలే సర్దాలనా? ఏమైంది అలా గిట్లా మాట్లాడుతుంది? అమ్మా, కూర మస్తు ఉంది. యొద్దారా? ఇస్త్రీ కూడా చేయించలే? ఓ కావాలమ్మా, బ్యాగులో పెట్టు. అన్నీ నేనే సర్దాల. గీ సర్టిఫికెట్లు ఆడో పట్టుకోవాలనా? ఓ ఇంపార్టెంట్ అమ్మా, బ్యాగులో పెట్టు, కావాలి. ఏది గుర్తుపెట్టుకో. అన్ని గిట్ట మర్చిపోతే ఎట్ట బతుకుతావురా? ఒక ప్రతిదానికి పరేషాన్ అవుతావు. ఇప్పుడు ఏమైందని అట్లా లొల్లి చేస్తావు? అమ్మా, యాది మర్చినా, రెడ్డి షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చి చూసినావా? 2 నెలలు వస్తాయి. అమ్మా, యాదిగాడి చెప్పెట్టినా, ఏదైనా పని ఉంటే పిలువు, వస్తాడు. సప్పుడు చేయదేంది? అమ్మా, ఏందమ్మా? నేను లేకుండా ఎట్టుంటావురా? టైంకి తింటావో లేదు. ఈ ఊరుదులు ఎప్పుడు ఎక్కడికి పోలే. వాళ్ళెప్పుడు వస్తావురా? ఆండాలమ్మా, నువ్వేం ఫికర్ చేయకు, నేను పితాతో మాట్లాడినమ్మా. జై పిత. నా పోచికలు సూచిస్తున్నాయి, గ్రహాలు శాసిస్తున్నాయి. 3 సంవత్సరముల వరకు ఊరికి అమ్మకు దూరంగా ఉంటావు. వేరే దారం లేదా పిత? లేదు. 4-5 నెలల్లో ట్రాన్స్ఫర్ అయ్యి నేను వస్తా కదా. నేను వచ్చిందాకా నువ్వు బెంగపడకుండా మంచిగా ఉండాలి. నేను కూడా చక్కగా తిని పడుకుంటా. కొలువుకు పోయే కొడుకుని గిట్ల ఏడుస్తూ పంపుతారాయింది. నవ్వుతూ పంపాలి. నవ్వమ్మా, నవ్వమ్మా, నా బంగారు తల్లి. అదిగో యాదగిరి కూడా వచ్చిండు, నేను బయలుదేరతా.